హాయ్ టు ఆల్. సో ఏపీ పీజీ సెట్ 2025కి సంబంధించి ఎంఏ ఎంఎస్సి ఎంకామ్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా 9th జూన్ నుంచి 12th జూన్ వరకు అయితే ఎగ్జామ్ రాయబోతున్నారు. సో ఎగ్జామ్ రాయబోయే ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్. అట్లాగే మీకు ఇంకా టైం ఉంది కాబట్టి ఎగ్జామ్కి ఈ టైంని యూజ్ చేసుకొని ఇంకొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ అట్లాగే మంచి ర్యాంక్ తెచ్చుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ అట్లాగే ఎన్ని మార్క్స్ వస్తే మనకు మంచి ర్యాంక్ వస్తుంది అన్న దానికోసం అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అని చెప్పి చూసుకుందాం. సో మనకి వెబ్సైట్లో అయితే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఇచ్చారు. సో ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లు అయితే మనకి అన్నీ మెన్షన్ చేశారనమాట. ఒకసారి అది చూద్దాం. ఇక్కడ ఈ సెకండ్ పాయింట్లో చూసుకుంటే మనకు చెప్తుంది ఏంటంటే మనకి 100 ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్క బిట్ కూడా ఒక మార్క్ని అయితే క్యారీ చేస్తుంది. సో మనకి ఇచ్చిన డ్యూరేషన్ అయితే 90 మినిట్స్ అయితే ఇచ్చారు. ఈ 90 మినిట్స్లో మనం 100 బిట్స్ అనేవి పెట్టేయాలి. సో 100 మార్క్స్కి అనమాట. సో ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి. ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ర్యాంకింగ్ ఇన్ ఏపీ పీజీ సెట్ షెల్ బి 35% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ అన్నారు. అంటే మనకి ర్యాంక్ రావాలి అంటే మాత్రం మ్యాక్సిమం మార్క్స్లో మనకి 35% అనేది రావాలి. సో 35% అంటే మ్యాక్సిమం మార్క్స్ మనకి 100 మార్క్స్. 100 మార్క్స్లో 35% అంటే 35 మార్క్స్ అనమాట. సో 35 మార్క్స్ వస్తే నువ్వు క్వాలిఫై అయినట్టు, నీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో నువ్వు యూనివర్సిటీస్లోకి వెళ్తావు. కానీ ఇక్కడ చూడండి, హౌఎవర్ దేర్ షెల్ బి నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ది క్యాండిడేట్ బిలాంగింగ్ టు ది కేటగిరీ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫర్ ర్యాంకింగ్. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వీళ్ళకి మాత్రం ర్యాంక్ రావడం కోసం అయితే మాత్రం మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి అయితే మాత్రం ఉండవు. సో ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 మార్క్ వచ్చినా కూడా ర్యాంక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎస్సీ ఎస్టీలు తప్ప మిగతా ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా వాళ్ళకి మినిమం 35 మార్క్స్ అనేది రావాలి. మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇంక మనం ఎంత గెయిన్ చేసుకుంటే అంత చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీలకి మాత్రం ఏమీ ఉండదు, క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి లేవన్నమాట. సో ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ కోసం అయితే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎన్ని మార్క్స్ వస్తే మనకి మంచి ర్యాంక్ అనేది వస్తుందని చెప్పని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే మీకు డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. సో ప్రతి ఒక్క గ్రూప్ ఏంటంటే ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ ఉంది. సో ఇంగ్లీష్కి ఒక 2000 మంది అప్లై చేసుకున్నారు అనుకుందాం. 2000 మంది అప్లై చేస్తే ఎగ్జామ్ అటెండ్ అయ్యేవాళ్ళు 1500 అనుకుందాం. 1500లో కూడా క్వాలిఫై అయ్యేవాళ్ళు 200 అనుకుందాం. ఎగ్జాంపుల్గా 200 మంది క్వాలిఫై అయ్యారు. సో ర్యాంకింగ్ అనేది ఎట్లా ఇస్తారు? ఈ 200 మెంబర్స్కి మాత్రమే ర్యాంకింగ్ ఇస్తారు. సో ఈ 200 మెంబర్స్కి నీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా నీ మార్క్స్ని బట్టి క్వాలిఫై అయిన వాళ్ళని బట్టి నీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ర్యాంక్ అనేది క్వాలిఫై అయిన వాళ్ళని బట్టి ర్యాంకింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇందులో కూడా ఏంటంటే మనకి మార్క్స్ అనేవి మనకేంటంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ మీద మనకి ఎక్స్ట్రా మార్క్స్ వస్తేనే మనకి ర్యాంక్, లేదంటే మాత్రం ర్యాంక్ రాదనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ అయితే క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన తర్వాత మనకి ర్యాంకింగ్ అనేది వస్తుంది. సో పర్టికులర్గా ఇంకో వేరే సబ్జెక్ట్ చూసుకుందాం. ఇప్పుడు లైఫ్ సైన్స్, కెమికల్ సైన్సెస్ అనే వాటికి ఎక్కువ కాంపిటీషన్ ఉంది. అప్లికేషన్స్ కూడా వాటికి ఎక్కువ వచ్చినాయి. సో ఆ 2 సబ్జెక్ట్స్లో చూసుకుందాం. ఇప్పుడు లైఫ్ సైన్స్కి సంబంధించి ఒక 10K అప్లికేషన్స్ వచ్చినాయి. ఇందులో వచ్చేసి మనకి 8K దాకా ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. ఇందులో 5K అయితే క్వాలిఫై అయ్యారు అనుకుందాం. సో 5Kలో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా ర్యాంక్ అనేది వస్తుంది. సో వాళ్ళ కేటగిరీ ఏంటి? ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా వచ్చిన 5K మొత్తం ర్యాంకింగ్స్ వస్తాయి అన్నమాట. అడిషనల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ర్యాంకింగ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇది అర్థం చేసుకోండి. ఈ ర్యాంకింగ్ అనేది అర్థమైతే మీకు సో మనకి మంచి ర్యాంక్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ర్యాంకింగ్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాడికి ఫస్ట్ ర్యాంక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో పర్టికులర్ సబ్జెక్ట్లో, మీది ఇప్పుడు లైఫ్ సైన్స్ ఒకళ్ళు, అట్లాగే కెమికల్ సైన్స్ ఇంకొకరు ఉన్నారు.
సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ వాళ్ళకి డిఫరెంట్ ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. సో అందరికీ ఒకేలా అయితే మాత్రం ఉండదు. సో ఒక సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాడి దగ్గర నుంచి ర్యాంకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో తక్కువ ర్యాంక్ వచ్చిందంటే వాడికి మంచి ర్యాంక్ వచ్చినట్టు అనమాట. సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే మనకి మీరు రాసే సబ్జెక్ట్లో మీకు మంచి మార్క్స్ అంటే 50+ ఎవరైతే స్కోర్ చేయగలరో సో వాళ్ళకి మ్యాక్సిమం మాత్రం మంచి ర్యాంక్ అయితే వస్తుంది. మంచి ర్యాంక్ అంటే మ్యాక్సిమం 500 లోపు వస్తుంది. ఇంకా చెప్పాలంటే మీ గ్రూప్లో కనుక తక్కువ మంది క్వాలిఫై అయితే మాత్రం, అంటే మీరు రాసిన సబ్జెక్ట్లో తక్కువ మంది క్వాలిఫై అయ్యి ఉంటే మీకు మాత్రం ర్యాంక్ అనేది ఇంకా 200 లోపే వచ్చేస్తుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే 50+ స్కోర్ అనేది చేస్తే మాత్రం మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట మంచి ర్యాంక్ రావడం కోసం. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్న టైం యూజ్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి 50+ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు 50+ స్కోర్ చేయాలంటే మాత్రం మీరు మ్యాక్సిమం 80-90కి టార్గెట్ పెట్టుకొని మీ పర్టికులర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. సో మీరు చేయాల్సింది అయితే మాత్రం అది. ఇప్పుడు టైం వేస్ట్ చేసుకొని ఇప్పటికీ కూడా ఇంకా మీరు ప్రిపేర్ అవ్వకుండా ఉన్నట్టయితే మాత్రం అది మీ మిస్టేకే అవుతుంది. తర్వాత మీరే రిగ్రెట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ అయినా కానీ మేము కూడా ఏంటంటే లాస్ట్ 10 days మేలుకొని మేము 10 days ప్రిపేర్ అవ్వటం వల్ల ఏదో అటు ఇటుగా మంచి ర్యాంకులు వచ్చినాయి. కొంతమందికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మంచిగా ప్రిపేర్ అవుతారు, అవని వాళ్ళు అవ్వరు. సో మీరైతే మాత్రం మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వండి. సో మంచి మార్క్స్ అనేవి వస్తేనే మీకు మంచి ర్యాంక్ వస్తుంది కాబట్టి మీరు కావాలనుకున్న యూనివర్సిటీలో మీకు సీట్ వస్తుంది. ఎప్పుడు మీకు మంచి మార్క్స్ మంచి ర్యాంక్ వచ్చినప్పుడు. సో అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వండి.